నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రజ్ఞారత్న డాక్టర్ అమరవాది శేషయ్య గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త. ఎన్నెన్నో మంచి మంచి విషయాలను వారు ప్రవచనాల రూపంలో కానీ వారి మాటల రూపంలో కానీ మనకు సోషల్ మీడియాల ద్వారా అందిస్తూనే ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాలు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. చాలా సంతోషం, ఆశీర్వాదం నాన్న. చాలా వరకు మనం వింటూ ఉంటాం, అంటే ఈ మధ్య కాలంలో డాక్టర్ల దగ్గర నుంచి ఆధ్యాత్మికవేత్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మన ఆరోగ్యం మనం ఎంతగా కాపాడుకుంటే అంత మన చేతిలోనే ఉంటుంది, మన ఆయుష్ను కూడా పెంచుకునే అవకాశం కూడా మన చేతిలో ఉందని. మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా ధ్యాన పద్ధతి అనేది ఒకటి ఉంది. అసలు ఈ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం చేయటం వల్ల నిజంగా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందా? మీరు ధ్యాన మార్గంలో ఎటువంటి ప్రక్రియను ఆచరిస్తున్నారు అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా తల్లి, చాలా సంతోషం, మంచి విషయం అడిగారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటారు నాన్న. ధర్మ సాధనాలన్నిటిలో శరీరాన్ని కాపాడుకోవడం మొదటి ధర్మం. అవును. అందువలన ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నారు. సూర్యుడి వల్ల ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మనిషి జీవనంలో ఎన్నో మానసిక ఆందోళనలతో, చాలా ఒడిదుడుకులతో జీవితాన్ని గడుపుతుంటాడు. వాస్తవం. కాబట్టి మనకు శరీరము, ఆత్మ, ఈ రెండిటి మధ్యలో మనస్సు అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు అనేటువంటిది జాతక జ్యోతిష్య రీత్యా మనము పుట్టినప్పుడు లగ్నకారకుడు సూర్యుడైతే మనకారకుడు చంద్రుడు. అందువల్ల చంద్రమో మనసో జాత అంటారు. అటువంటి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, గురుగారు మీరు ధ్యానం ఏ ప్రక్రియలో చేస్తున్నారు, అసలు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం అవసరమని. చాలా అవసరం. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఈ మనసే కారణం. అటు ఆధ్యాత్మికంగా ఈ మనసును ఆత్మవైపు మరలిస్తే ధ్యాన ప్రక్రియ. ఆత్మకు చావులేదు, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా. అలాగే ఈ మనసును ఐహికమైన ప్రపంచం వైపు పంపిస్తే అరిషడ్ వర్గములో ఈ మాయా ప్రపంచంలో తగులుకొని కామ క్రోధ లోభ మదమాశ్చర్యములని ఈ అరిషడ్ వర్గముతో ఈ మాయా ప్రపంచంలో పుట్టుట గిట్టుట జరుగుతుంటుంది. కాబట్టి మనకు ఋషులు అందించినటువంటి ఒక ప్రక్రియ, ఆధ్యాత్మికమైన మార్గం ఒకటి ఉన్నది. అందులో నేను దాదాపు 88 నుంచి ఇప్పటిదాకా, ఈరోజు కూడా మా గురువు గారు బాబూజీ మహారాజ్ గారి జన్మోత్సవం, వారి 127వ సంవత్సరం, సహజ మార్గ రాజయోగం అని ఒకటి ఉంది నాన్న. ఆ సహజ మార్గ రాజయోగం అనేది ఏంటంటే, గురువు యొక్క మార్గనిర్దేశకంలో వేర్ రిలీజెస్ ఎండ్స్ దేర్ స్పిరిచువల్ స్టార్ట్స్. ఎక్కడ మతం అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికం మొదలవుతుంది. కాబట్టి అటువంటి ధ్యాన ప్రక్రియను వితౌట్ గురువు వీ కాంట్ రీచ్ ఎనీథింగ్. గురువు లేకపోతే ఏది చేయించలేము. గకారం అనేటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగొట్టి రకారం అనే జ్ఞాన జ్యోతిని చూపేవాడు గురువు. అందుకని మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. కాబట్టి ఐహిక విద్యలకైనా ఆముష్మిక విద్యలకైనా గురువు అవసరం. కాబట్టి నాడు ఋషులు భగవంతుని యొక్క ప్రతిరూపాలే ప్రత్యామ్నాయంగా మనకు గురువులైనారు. మనకు అవతార పురుషులైనటువంటి రాముడైనా కృష్ణుడైనా వారికి గురువులు ఉన్నారు. సో మీరు అడిగిన ప్రస్తుత ప్రశ్నకి, ఈ ధ్యాన ప్రక్రియకి శ్రీ రామచంద్ర మిషన్ అనేటువంటిది షాజహాన్పూర్లో 1945వ సంవత్సరంలో మార్చి 31వ తేదీ బాపూజీ మహారాజు గారు స్థాపించారు. వారి గురువు లాలాజీ మహారాజు గారు. అంటే దీనికి ఒక ప్రాణాహుతి. ఏ గురువు అయితే తన ధ్యాన శక్తితో తనలో ఉన్నటువంటి అంతర్భూతమైనటువంటి ఆత్మలోని పరమాత్మ తేజస్సును దర్శించాడో, అటువంటి తేజస్సును మానవాళికి అందించడానికి మనల్ని అభ్యాసులుగా చేస్తూ సహజ మార్గము, సహ అంటే కూడా జా పుట్టడం, బై నేచర్ ఇట్ సెల్ఫ్, అంటే మనం ఏ అడవులకో ఎక్కడికో వెళ్లకుండా మన యొక్క సాంసారిక జీవితాన్ని జరుపుకుంటూ
ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక పక్షికి 2 రెక్కల్లాగా ఇటు సంసార జీవితాన్ని, తన బాధ్యతలను, తన యొక్క కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ తనలో ఉన్నటువంటి ఆత్మలోని పరమాత్మను ఏ గురువు అయితే దర్శించాడో, ఒక క్యాండిల్ని వెలిగించడానికి మరొక క్యాండిల్ ఏ విధంగా ఆధారపడుతుందో, మానవ రూపంలో ఉన్నటువంటి మా గురువు అయినటువంటి లాలాజీ గారు, వారి శిష్యులైనటువంటి బాబూజీ మహారాజ్ గారు అందించినటువంటి ఒక చక్కటి ప్రక్రియే సహజ మార్గ రాజయోగం. ఇది పతంజలి సూత్రం కూడా అంటారు. అంటే ఇటువంటి గొప్పనైనటువంటిది ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రార్థన అవసరం. ఓ మాస్టర్, దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వీఆర్ యట్ బట్ స్లేవ్స్ ఆఫ్ విషెస్, పుట్టింగ్ బార్ టు అవర్ అడ్వాన్స్మెంట్, దౌ ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ అస్ అప్ టు దట్ స్టేజ్. అంటే మన తెలుగులో దీనికి ఏం భావన అంటే, ఓ గురువా, దౌ ఆర్ ది యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మాయాలోంచి మేము బయటపడాలంటే కోరికల చేత మేము బానిసలైనాం కాబట్టి ఎక్కడో అణుగంటిపోయినటువంటి మమ్మలను, ఈ కోరికల చేత మాయ చేత కప్పబడిన మమ్మల్ని, ఏ మన్ను అయితే ఏ విధంగా కప్పబడి భూమిలో ఉంటే నీళ్లు తవ్వడానికి ఏ విధంగా నీళ్లు పైకి వస్తాయి, ఆ విధంగా ఉదాహరణకి అట్లా కోరికల మన చేత మేము మానసికంగా నలిగిపోయిన మమ్మల్ని ఎక్కడో అడుగంటిపోయిన పైకి ఉద్ధరించేటువంటి బాధ్యత నీవే. ఓ మాస్టర్, దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నీ ఒక్కడివే మా యొక్క లక్ష్య సాధనకి గోల్ అయినటువంటి వాడివి, గమ్యస్థానం అయిన వాడివి. అటువంటి దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వీఆర్ యట్ బట్ స్లేవ్స్ ఆఫ్ విష్. అయినప్పటికీ కూడా మేము ఈ ఐహిక కోరికలతో బానిసలుగా ఉన్నాము. అటువంటి మమ్మల్ని దౌ ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ అస్ అప్. నీ ఒక్కడే అటువంటి దైవతా స్వరూపంగా, అటువంటి శక్తి కలిగిన వాడు కాబట్టి గురువుకు మించిన వాడు లేరు. కాబట్టి గురువు అనేది ఒక నమ్మిక. తల్లి మనకు మొదటి గురువు, తర్వాత తండ్రి గురువు, తర్వాత దైవం గురువు, ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. కాబట్టి ఇటువంటి గురువు యొక్క ప్రాణాహుతి ద్వారా ఏ ప్రాణం అయితే ఏ జ్యోతి దర్శనాన్ని తన యొక్క దీంట్లో చేశాడో అటువంటి ప్రాణశక్తిని మనలో తను ఆస్వాదింపజేసి అటువంటి ధ్యాన ప్రక్రియ ఉదయం, సాయంత్రం, రాత్రి, ఉదయ వేళల్లో ప్రేయర్ చెప్పుకోవడం, మెడిటేట్ చేయడం, హృదయములో జ్యోతిని అనుకోవాలి, మైండ్లో కాదు. హృదయములో ఆ గురువు గారి అనుజ్ఞ ఉన్నది కాబట్టి అటువంటి రాజయోగంగా ఈ పతంజలి సూత్రంలో దీనికి 10 కమాండ్మెంట్స్ అని ఉదయంలో అర్లీ మార్నింగ్ లేయడం, అలాగే సాయంత్రం పూట పొద్దుటి నుంచి మాయా ప్రపంచంలో మనం తిరిగా ఉంటే మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి శ్రమంతా పోవడం కోసం ఒక వామ్ రూపంలో వీపులో పోయే విధంగా అప్పుడు ప్రేయర్ చేసి, ఇట్ ఈస్ ఎ క్లీనింగ్ సెన్సేషన్ అంటారు. ఈవినింగ్ 6:30, మార్నింగ్ 6:30కి ప్రేయర్, నైట్ 9 o'clock యూనివర్సల్ ప్రేయర్. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సోల్స్ కూడా కనెక్టెడ్ విత్ ది డివైన్ సోల్. లార్డ్ కృష్ణ మనకి చెప్పినట్టుగా అన్నీ తనలోనే ఉన్నాయి. వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం, దేవకి పరమానందం కృష్ణుని వందే జగద్గురు అంటారా. ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులుగా ఆ కృష్ణ పరమాత్మ అందించినటువంటి విధంగా ఈ యొక్క రాజయోగంలో కూడా ఆధ్యాత్మికమైన జీవనంలో మనకు బాబూజీ మహారాజు గారు అందించినటువంటి అద్భుతమైన సహజ మార్గ రాజయోగంలో వారి అనునాయులు చారీజీ మహారాజు గారని, పార్థసారథి రాజగోపాలాచారి గారు, వారు తర్వాత ఇప్పుడు దాదీజీ గారని హైదరాబాద్లో ఖానా శాంతివన్ ఉన్నది. అలాగే ఇందులో మరొక భాగం కూడా రామచంద్ర కాన్స్టిట్యూషన్ అని ఇంకొక దీంట్లో సిస్టర్ కన్సర్న్గా కేసీ నారాయణ గారని, వరదాచారి గారని, ఇట్లా చాలామంది మానేయులు, డాక్టర్ మాధవ్ గారని, రెడ్డివారి రాజశేఖర్, మనకు చాలామంది మార్గదర్శక మనకు చాలామంది ఉన్నారనమాట. అంటే ఏదేమైనా సరే నదులు వేరైనా చేరేది సముద్రమే, పుష్పాలు వేరైనా పూజ ఒక్కటే, పశువుల వన్యలు వేరైనా పాలు ఒక్కటే. ఆ విధంగా మనలో ప్రవహించే రక్తం అంతా ఒకటి కాబట్టి అన్ని మతాలు సమానం, కుల మత జాతికి అతీతంగా ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంది. కాబట్టి అటువంటి పరమాత్మ వైపు ఒక జన్మలోనే అంతరాత్మలోని పరమాత్మను దర్శించడానికి ఆ కృష్ణ భగవానుడు, ఇప్పుడు జరిగేది కృష్ణయుగం కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏ విధంగా కృష్ణుడు అర్జునుడికి అందించాడో అటువంటి గీతోపదేశంలాగా ఈ యొక్క సహజ మార్గ గీతగా మనకు అందించినటువంటి రాజయోగం అమ్మది పతంజలి సూత్రం. స్వస్తి తల్లి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది నాన్న, చాలా చక్కగా అడిగారు. విజేత అనగానే విజయాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియగా, ఐ డ్రీమ్లో ఐ అనేటువంటిది ఆత్మలో డ్రీమ్గా ఉన్నటువంటి ఒక ఆనందమైన మార్గంగా కలగా మనకు భగవంతుడు అందించిన గిఫ్ట్ అమ్మ. చాలా సంతోషం. స్వస్తి.
మీకు కూడా నిజంగా ధన్యవాదాలండి. సరికొత్త విధానంలో ధ్యాన పద్ధతి గురించి వివరించినందుకు చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం.